పూయను పొమ్మంటే కాలి తాకంగా పూచెనులే. ఖుషి పవన్ గారి కెరీర్లోనే మొట్టమొదటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా 27 ఏప్రిల్ 2001 రిలీజ్ అయింది. సినిమా వచ్చి 24/7 కూడా ఇప్పటికి మాత్రం క్రేజ్ తగ్గలేదు భయ్య. అందులో ఉండే సాంగ్స్, యాక్షన్, మ్యూజిక్, బీజిఎం అన్నీ హైలైట్ అవుతాయి. ఈ సినిమా దాదాపు 3 నెలల కంటే ఎక్కువనే ఉంటుంది, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు ఎస్జే సూర్య గారు. పవన్ కళ్యాణ్ గారికి పేరు తెచ్చిన మూవీ ఏమైనా ఉందంటే అది ఖుషినే. 100 days, 200 days ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమా కూడా దాదాపు రిలీజ్ చేయడానికి భయపడ్డారు భయ్య. ఈ సినిమాను చాలా భాషలో రీమేక్ చేయింది. తమిళ్లో విజయ్ గారు నటించారు. టు బి ఫ్రాంక్ చెప్పంటే పవన్ గారి స్మైల్, యాక్టింగ్ ముందు విజయ్ గారి నటన అంతగా అనిపించదు భయ్య. ఒక్కసారి సినిమా మీరు కూడా చూడండి భయ్య, తమిళ్లో తెలుగులో, అప్పుడు చెప్పండి ఏది బాగుందని. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కొంచెం ఈ వీడియో సరిపోదు. మన టాపిక్ ఈ సినిమా రిలీజ్ వల్ల కొన్ని సినిమాలు బోల్తా పడ్డాయి. ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 రామచిలకం. ఈ సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయింది భయ్య. సుమంత్ గారు, లయ నటించిన ఈ మూవీ, ఈ సినిమా ఒకటి ఉందని జనాలకు ఇప్పటికీ కూడా తెలియకుండా పోయిందన్నమాట. మనమైతే ఈ సినిమా అయితే చూడలేదు భయ్య. మీరు చూసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఆఖరికి అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం మూట పడుతుంది. నెంబర్ 2 నిన్ను చూడాలని. 23 May 2001 రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఆయన నటించిన ఫస్ట్ మూవీ. విఆర్ ప్రతాప్ గారు డైరెక్టర్ అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియదని నా అభిప్రాయం. ఫస్ట్ మూవీ కాబట్టి అప్పుడైతే ఆడలేదు. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ సినిమా కొంచెం బోరింగ్గానే ఉంటుంది భయ్య. అందుకే అయితే ఎక్కువైతే ఆడలేదు. అందుకే జనం కూడా ఈ సినిమా పెద్దగా తెలియలేదు అనమాట ఆ టైంలో. నెంబర్ 3 అమ్మాయి కోసం. 18th May రిలీజ్ అయింది భయ్య. ప్రకాష్ రాజు మేయర్ నటించారు. ఈ సినిమాలో రవితేజ కూడా నటించారు భయ్య. నేను చెప్పాలంటే భయ్య ఈ సినిమా కొంచెం బాగానే ఉంటుంది. ఒకసారి చూడండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. కానీ ఖుషి క్రేజ్ తోటి ఈ సినిమా పెద్ద ఆడలేకపోయింది. కాన్సెప్ట్ మాత్రం కిరాక్గా ఉంటుంది భయ్య. యూట్యూబ్లో ఉంది, చూడండి. నెంబర్ 4 ప్రేమతోర. 9th May 2001 రిలీజ్ అయింది. వెంకటేశ్వర హీరోను నలుగురితో నటించారు అనమాట. సాంగ్స్ అయితే ఇప్పటికీ ఎవరికైనా ఉంటుంది. ఈ సినిమా పెద్ద ఆడుకోవడం కారణం అయితే మాత్రం హీరో కొంచెం విలన్ టైప్ అనిపిస్తుంది భయ్య. ఇప్పుడు ఈ మూవీ వర్కౌట్ అవుతుంది, కానీ అంటే అప్పట్లో లవ్ వచ్చేసి లవ్ సిన్సియర్గానే ఉంటేనే జనం చూసామన్నమాట. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇప్పుడు వచ్చుంటే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది భయ్య. నెంబర్ 5 బాగా నచ్చాడు. 15th June 2001 రిలీజ్ అయింది భయ్య. ఈ సినిమా నేను చూసినప్పుడు అరే ఏంట్రా ఇది అని అనిపించింది అనమాట. స్టోరీ మీకు అర్థమై ఉంటుంది, టైటిల్లోనే అర్థమైపోతుంది అనమాట. స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే అక్కమ్మని రీమస్ అని లవ్ చేస్తామంట. హీరోని వచ్చేసి సిమ్రాన్ గారు నటించారంట. ఫ్యామిలీ ఎంటైర్ మూవీ, కానీ బాగా నచ్చనేసరికి జనాలకి కొంచెం కోపం వచ్చినట్టుంది. అందుకే సినిమా పెద్దగా అయితే ఆడలేదు ఆ టైంలో. నెంబర్ 6 ఫ్యామిలీ సర్కస్. ఫుల్ కామెడీ మూవీ. రాజేంద్ర ప్రసాద్ అండ్ జగబాబు గారు నటించారు. మన రోజా గారు ఈ సినిమాలో హీరోగా నటించారు అనమాట. సినిమా కొంచెం బాగానే ఉంటుంది, కానీ అప్పట్లో జనాలకి నచ్చలేదు. మా ఎల్బీ ఎందుకు మనకు కూడా తెలియదు, కానీ మరీ ఓవర్ కావడం అనిపించింది అనుకుంటే ఐ థింక్ జనాలకి అప్పట్లో. సో అందుకే ఎక్కువైతే ఆడలేదు అనమాట. ఖుషి రిలీజ్ అయిన కొన్ని రోజులకి 16th అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మొత్తం కొత్త వాళ్ళతో తీశారు భయ్య. కానీ ఈ సినిమా పేరు అంటే గుర్తురాదు, కానీ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అంటే సాంగ్ మాత్రం గుర్తుకొస్తుంది భయ్య. ఈ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ భయ్య. హిట్ ఏంటంటే కారణం అయితే ఈ సినిమా సాంగ్స్ వల్ల. ఇప్పటికీ జనాలకైతే ఈ సినిమా పేరు గుర్తానే. ఈ సినిమాను తట్టుకొని హిట్ అయిన మూవీ ఏంటంటే మంజునాథ. ఈ సినిమా హిట్ అవ్వడం కారణం అయితే అర్జున్ గారి యాక్టింగ్ అండ్ పీక్స్లో ఉంటుంది. ఈ సినిమా హిట్ అయిందంట భయ్య. చిరంజీవి గారు, అర్జున్ గారు అండ్ సౌందర్య యాక్టింగ్ తోటి. అప్పట్లో వినాయకుడి దగ్గర ఈ సినిమా ఏ సినిమా చూపించారు భయ్య. ఎటు దాకా తెచ్చుకున్న మూవీ అంటే ఇది ఒకటే భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా మీరు వీడియో చూసానంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అంట. నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.